ప్రతి ఒక్క పట్టణంలో జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హనుమాన్ శోభయాత్ర ప్రారంభమై ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూయిజాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ శోభయాత్ర విజయవంతం చేసి సొంతరపేట జంక్షన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలు ప్రారంభమై సాయంత్రం 6:30 సమయంలో కొత్తూరు జంక్షన్ వరకు ఈ ర్యాలీ భారీ ఎత్తున జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తుడు పురప్రజలు 50 మంది ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాం. అలాగే సాయంత్రం నక్షత్రానికి శారదా ఘాట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. స్వామీజీలు వస్తున్నారు, కానీ మనమందరం కూడా దాంట్లో భాగస్వాములై విజయవంతం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కనువిందు అయ్యే విధంగా అయోధ్య నుంచి 3 స్వామీజీలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా గంగాహారతిలో భాగస్వాములు అయినందుకు మనందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ హనుమాన్ శోభయాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అలాగే రేపు అందరూ కూడా కనువిందు అయ్యేటట్టు శిల్పి ప్రసాద్ గారు 9 అడుగులు ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఆయన హనుమాన్ని భారీ ఏర్పాటు చేశారు. అలాగే గతంలో అప్పలరాజు గారు కూడా ఈ హనుమాన్ విగ్రహానికి రూపకల్పన చేసి 2 హనుమాన్లు రేపు ఈ ర్యాలీలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ హనుమాన్ శోభయాత్రని విజయవంతం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.